महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ అక్టోబర్ మాసం ఇక్కడ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు అనేవి మనం చూద్దాం, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ ఈ అక్టోబర్ మాసంలో మనం ఈ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక బుధుడి యొక్క సంచారం వారాంతానికి మనకి ఇక్కడ ఉచ్చరాశి కన్యారాశి నుంచి కూడా తులరాశి మిత్రక్షేత్రంలోకి బుధుడు మారుతున్నాడు, అది మనం మేజర్గా చెప్పుకోదగింది. అలాగే ఈ రాశికి ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు మనం చూసినట్టయితే కనుక తుల వృశ్చిక ధనస్సు మకర రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఇక వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవి కేతువులు, తులలో బుధ శుక్రులు, కుంభంలో శని మూల త్రికోణం స్వక్షేత్రంలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. సో ఈ విధమైన గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, షష్టమంలో రవి, షష్టమంలో కేతువు, అలాగే లాభంలో శని. మొత్తంగా ఈ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి చక్కగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం శనివారం ఈ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి మనం వారం ప్రారంభం నుంచి చూస్తే కనుక వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ కొంచెం వీటి విషయాల్లో మాత్రమే వీరికి అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పాలి. మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ మ్యాచెస్ చూసే విషయంలో కానీ వ్యాపారానికి సంబంధించి కానీ కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే సోమ మంగళవారాలు అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మొదలవుతుంది. బట్ కొన్ని ఇక్కడ సోమ మంగళవారాల్లో చిన్నపాటి టెన్షన్ ఓరియంటెడ్గా మైండ్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అది ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని మీ యొక్క పనులు ఈ వారంలో ఏ పనులు అయితే తలపెట్టారో వాటికి సంబంధించిన విషయాల్లో టెన్స్డ్ కావచ్చు. బట్ ఏ పనిలో అయితే మీరు ఎఫర్ట్ పెడతారో దానిలో పూర్తిగా మీరు మంచి విల్ పవర్తో ఉంటారు, మంచి ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళే విధంగానే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ బుధ గురు శుక్రవారాల్లో కూడా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక గురువు గారి యొక్క సంచారం కూడా ద్వితీయ స్థానంలో ఉండటం, ఆ రాశ్యాధిపతి. తప్పకుండా ఇది కొంతవరకు ధనపరమైన ఆర్థికపరమైన విషయాల్లోనూ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, అబ్రాడ్ అండ్ సమ్ లాంగ్ జర్నీస్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటి విషయాల్లోని కొన్ని ఖర్చులు అనేవి కనిపించడం. అలాగే మీ ఇంటికి గురువులాగా మీరు ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ దర్శనం మీ ఇంట జరిగే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకి మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతంలో చూసినట్టయితే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే శని కూడా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. సో మొత్తంగా ఇక్కడ మనం ఉద్యోగపరంగా వీళ్ళు పెట్టే డెడికేషన్ కావచ్చు, ఉద్యోగపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, సో వీళ్ళు ఎంతకైతే ఎఫర్ట్ పెడుతుంటారో దానికి తగ్గ గుర్తింపు వీళ్ళు పొందే విధంగానే జాబ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళ చిరకాల కోరికల్ని, లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ని వీళ్ళు సాధించడానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో చాలా వరకు కూడా ఇక్కడ వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి వృత్తిపరంగా కూడా. సో మేషరాశి వారికి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్న బుధ శుక్రులు న్యాచురల్ ట్రాన్సిట్లు ఇక్కడ యోగించిన కారణంగా కొంత వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి చిన్నపాటి ఇబ్బందులు అనేవి మనకి కొంత కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణుని ఆరాధన ద్వారా
క్లోజ్ రిలేషన్స్లో కానీ మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లోనూ సమ్ క్లోజ్ రిలేషన్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఎటువంటి కొంచెం ఉత్తమమైన ఫలితాలు పొందడానికి శ్రీకృష్ణుని ఆరాధన మేషరాశి వారికి చాలా బాగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి వాళ్ళ సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ పిల్లలు కూడా రవి యొక్క సంచారం తప్పకుండా 6th హౌస్లో యోగిస్తూ ఉన్న కారణంగా మీ సంతానానికి ఏర్పడే ఎదురయ్యే అనేకమైన అడ్డంకులు కావచ్చు, ఒడిదొడుకులు కావచ్చు, ఎదిరిన వాళ్ళ పాత్రలో ఎదురయ్యే అనేకమైన సమస్యలు కావచ్చు, వాటిలన్నింటినీ కూడా తప్పకుండా వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ కష్టాలు దూరం అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లో కూడా చక్కగా మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. వృషభ రాశి వారికి సంబంధించి వద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి షష్టమంలో బుధుడు, లాభంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది వృషభ రాశి వారికి. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం, లాభంలో ఉన్న రాహు యొక్క సంచారం వీళ్ళకి చాలా బాగా యోగిస్తూ ఉందని. ఉన్న లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రవి, శని, రాహువు, కేతువుల్లో ఇక్కడ మనకి గురుల్లో మొత్తంగా రాహు చాలా కాలం నుంచి వృషభ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం కూడా చంద్రుని 6వ స్థాన సంచారం నుంచి మొదలవటం, కానీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అనేవి వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కొంచెం కనిపిస్తూ ఉన్నమాట వాస్తవంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల పట్ల వీళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే కూడా కళత్రకారకుడు శుక్రుడు ఈ రాశికి 6వ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఇక్కడ కాబట్టి అనేకమైన ఈ ఆరోగ్య సమస్యలు కొంతవరకు ముఖ్యంగా ఈ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన సౌఖ్యాన్ని తగ్గించే ఆస్కారాల్లో ఇక్కడ శుక్రుడు 6వ స్థాన సంచారం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అలాగే కూడా ఈ రావాల్సిన ధనం ఆగటం కానీ ధనపరమైన విషయాల్లో చిన్న చిన్న అడ్డంకులు, ఆటంకాలు లాంటివి కూడా ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అదే ప్లేస్లో మళ్ళీ అక్కడ బుధుడు కూడా 6వ స్థాన సంచారంలో ఉన్నారు. ఎప్పుడైతే బుధుడు ఇక్కడ 6వ స్థాన సంచారంలో ఉంటారో, బుధుడు జనరల్గానే 6వ స్థానంలో యోగిస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ కొంత మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క మీకు శత్రు విజయాన్ని కలిగిస్తుంటాడు బుధుడు, బుద్ధిబలంతో మీ శత్రువులను జయిస్తారు. అలాగే మీ కాంపిటీటర్స్కి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీస్ వేస్తే బాగుంటుంది అనే మంచి క్యాలిక్యులేటివ్ మైండ్తో ఆలోచిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం శుక్రుడి 6వ స్థాన సంచారం ఇది కొంతవరకు ఫీమేల్ పర్సనాలిటీస్, స్త్రీల వల్ల చిన్నపాటి వివాదాలు, కళత్వ సౌఖ్యంలో లేకపోతే మీ స్పౌస్తోనే చిన్నపాటి వివాదాలు ఇలాంటివి క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా వృషభ రాశి వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే సోమ, మంగళవారాల్లో 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. వాటి 2వ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. సో కుటుంబంలో వాళ్ళు ఏదన్నా కుటుంబంలో వాళ్ళ పరంగా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు, ఇంట్లో వాళ్ళ పరంగా కావచ్చు, ఏదో చిన్న సమస్యలు కానీ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఇంట్లో సో దానికి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, ఇరిటేట్ అవ్వకుండా, షార్ట్ టెంపర్ తెచ్చుకోకుండా ఫోర్స్గా మీరు ఇక్కడ ఎక్కువ మీరు మాటల్ని వాడడం వల్ల ఎక్కువగా డ్యామేజ్ జరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ అన్నాక, కుటుంబం అన్నాక కొన్నిసార్లు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ తప్పవు. అందులోనూ ఇప్పుడు కొంత సెలవుల మోడ్ కాబట్టి, హాలిడేస్ మోడ్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళ అల్లరి ఇవన్నీ కంట్రోల్ చేసే క్రమంలో సో కొంత మీరు ఏదన్నా అంటే మళ్ళీ ఇంట్లో అత్తగారు, మామగారు వాళ్ళ మాట అనటం ఇలాంటివి ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ఇలాంటివి ఫ్యామిలీలో కుటుంబపరంగా వచ్చే చిన్నపాటి ఇష్యూస్ని అది మీ యొక్క ర్యాష్ వర్డ్స్తో అనవసరంగా ఇక్కడ మీరు దాన్ని ఎందుకంటే కుజుడు ఇక్కడ 2nd హౌస్లో ఉన్నప్పుడు
అనవసరంగా ర్యాష్ స్పీచ్, ర్యాష్ వర్డ్స్ వల్ల మనం మాట జారడం వల్ల ఎక్కువగా మనకి నెగిటివ్ అనేది క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. ఇక్కడ మనం బుధ గురు శుక్రాలు చూస్తే నేను అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ కొన్ని విషయాల్లో ఈ వృషభ రాశి వారికి చాలా కొంతవరకు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఒక 4-5 నెలల నుంచి కొన్ని టెన్షన్స్ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు, సమ్ ఇష్యూస్ అనేవి ఇక్కడ మీకు కొంచెం నెత్తి మీదకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. అలాంటి విషయాల్లో బుధ గురు శుక్రవారాల్లో మళ్ళీ వాటికి సంబంధించి ఏవైతే ఇప్పుడు మీకు నడుస్తున్న పరిస్థితులు ఉన్నాయో అలాంటి ఒక విషయం గురించి సమ్ టెన్స్డ్ ఫీలింగ్ అనేది బుధ గురు శుక్రవారాల్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా న్యాచురల్గానే మీరు ఏదైనా హెల్త్ ఇష్యూని చక్కగా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. సో ఇదంతా కూడా జస్ట్ మనకి ఏంటంటే టైం టు టైం సమయపాలన సరైన వేళలు పాటించకపోవటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలోనూ అలాగే వచ్చే ఈ టెన్సిడ్ ఈ యొక్క స్ట్రెస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి బుధ గురు శుక్రవారాల్లో కూడా ఎక్కువ అంటే లేని దాన్ని ఎక్కువగా ఆలోచించుకొని మీరు యాంగ్జైటీ ఫీల్ అవటం కంటే సో సమస్యను తెలుసుకుని దాని గురించి మీరు మంచి ఇంటెలిజెన్స్తో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడుతుంది. వారాంతంలో చూస్తే మనం అక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఇక్కడ మనకి ఎప్పుడైతే జరుగుతూ ఉందో సో ఇక్కడ ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి శని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శని కూడా దశమ స్థానంలో ఆయన ట్రాన్సిట్లో ఉంటున్నారు. సో ఓకే, వృత్తిపరంగా కొంతవరకు కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి రావడం, కానీ దూర ప్రదేశాల్లో మీకు అక్కడ జాబ్స్ దొరికే ఆస్కారాలు, ప్రొఫెషన్ దొరికే ఆస్కారాలు, సో వీటి వల్ల ఎక్కువగా అక్కడ కంఫర్ట్ లోపించి స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా వృషభ రాశి వారు జాబ్ గురించి ఎంత స్ట్రెస్ పడుతున్నా, ఎస్ నాకు జాబ్ గురించి పడుతున్న స్ట్రెస్ ప్రతి దానికి కూడా మీరు తప్పకుండా మీరు పడే ఆ స్ట్రెస్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పడుతున్న ఈ శ్రమే నెక్స్ట్ మీకు అది గెయిన్ఫుల్గా మారబోతుంది నెక్స్ట్ శని ట్రాన్సిట్లో. కాబట్టి సో వృషభ రాశి వారికి మేజర్గా మనం చూస్తే ఇక్కడ వచ్చినప్పుడు కుజ గురుల యొక్క సంచారం ఏదైతే ఇక్కడ ద్వితీయ స్థానంలో రాశిలో జరుగుతుందో సో ఫ్యామిలీ పరంగా ఇన్లాస్ అత్తగారు మామగారితో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ విషయాల్లో కానీ వచ్చే కుటుంబపరమైన సమస్యల్ని చాలా వరకు బ్యాలెన్స్డ్గా మీరు సాల్వ్ చేసుకోవడం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ శుక్రుడికి తప్పకుండా హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం, అలాగే కుజుడికి కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడికి వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంపద కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవటం ఇంకా మంచిది. సో శుక్ర కుజ గురులు మాత్రం ఈ రాశి కొంచెం బాగుండలేదు. కాబట్టి మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి పంచమంలో శుక్రుడు, దశమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకు అక్కడ కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులకు కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశికి ముఖ్యంగా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా ఈ రాశికి ఆ రాశ్యాధిపతి తులారాశికి అధిపతి అయిన శుక్రుడే పంచమ స్థానంలో ఉండటం ఇది చాలా వరకు కూడా మీ పిల్లలతో చక్కగా హ్యాపీనెస్ని మీరు పంచుకునే విధంగా. సో ఇక్కడ 5th హౌస్లో ఈ యొక్క శుక్రుని యొక్క సంచారం బాగా యోగించడం వల్ల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి శుక్రుడి వల్ల మనకు లభిస్తున్నాయి. అలాగే బట్ బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశికి ఇక్కడ పంచమ స్థానంలో జరుగుతుంది, బట్ మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో ఈ టైంలో మీరు ఎక్కువగా మీకు ఇష్టమైన వాళ్ళతో గడిపే ఆస్కారాలు, మీకు ఇష్టమైన మనసుకి ఇష్టమైన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, వీళ్ళతో ఉంటే ప్లెజెంట్గా ఉంటుంది అనుకునే వాళ్ళతో మీరు ఎక్కువగా గడిపే సందర్భాలు ఈ యొక్క సెలవుల్లో, ఈ దసరా సెలవుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వారికి. బుధ శుక్రుల యొక్క ఇది రాశ్యాధిపతి బుధుడే తన యొక్క మిత్రుడైన శుక్రుడి ఇంట్లో ఉంటాం ఇది సూచిస్తూ ఉంది. సో అలాగే సోమ, మంగళవారాల్లో కూడా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే చంద్రుడి షష్టమంలో యోగిస్తాడు, బట్ ఆ రాశ్యాధిపతి కుజుడే డైరెక్ట్ వచ్చి మళ్ళీ రాశిలో ఉన్నాడు. కొన్ని సమయాల్లో షార్ట్ టెంపరు, ఆవేశం, కోపం, ఫ్రస్ట్రేషను ఇలాంటివన్నీ కూడా మీ డైలీ రొటీన్ నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలు కావచ్చు, మీ డైలీ రొటీన్కి సంబంధించిన పరిస్థితులు ఏదైతే మీరు పని చేస్తుంటారో ఆ పనిలో మీకు ఫ్రస్ట్రేషన్ అనేది ఉండే ఆస్కారాలు
మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనిలో మీ ఫ్రెండ్స్ లేకపోతే గ్రూప్లో పనిచేసే సమ్ మెంబర్స్, మీతో పాటు గ్రూప్లో పనిచేసే కొంతమంది వల్ల కానీ ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ అయ్యే ఆస్కారాలు, ఆ అగ్రెసివ్నెస్ అనేది వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి అనవసరంగా బీపీలు పెంచుకోకుండా ఉండటం అనేది బెటర్. బుధ గురు శుక్రవారాలు చూస్తే ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. బట్ ఈ రాశి వారికి సంబంధించి కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించి ఎదురవుతున్న అనేకమైన వాటికి సంబంధించి ఎదురవుతున్న కష్టాల్లో ఇక్కడ కుజుడు కూడా రాశిలో ఉండటం వల్ల ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా మీరేం పెద్దగా పట్టించుకోవద్దు. జాబులో కొంత కష్టం ఉన్నా వేరే ఆఫర్ లెటర్ లేదే మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని ఖర్చులు అనేవి అధికంగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి క్రమక్రమంగా ఖర్చులు పెరుగుతూ మే నుంచి కూడా ఇప్పటిదాకా పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీన రాశి వాళ్ళు ఈ ఖర్చుల్ని అదుపు చేసే క్రమాన్ని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన డెసిషన్స్ అనేవి మీరు ర్యాష్ కానీ అగ్రెసివ్నెస్తో, కోపావేశాలతో అస్సలు తీసుకోకూడదు. అసలు తీసుకోకపోవటమే మంచిది. సో ఇది న్యాచురల్ ట్రాన్సిట్ అని కూడా తప్పించి మరొకటి కాదు. సో కాబట్టి వారాంతానికి మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే యాక్చువల్గా రాశ్యాధిపతి శని కూడా అక్కడ భాగ్యస్థానంలో ఉన్నారు. సో వీళ్ళు చాలా వరకు కూడా లక్ గురించి, ఫార్చ్యూన్ గురించి, అదృష్టాన్ని గురించి చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు కూడా 2023 జనవరి నుంచి కూడా పర్వాలా కొంతవరకు మీరు ఇప్పుడు పెడుతున్న ఎఫర్ట్స్ దేని గురించి అయితే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, లైఫ్ గ్రోత్ గురించి కానీ, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి కానీ మీరు పడుతున్న శ్రమ తప్పకుండా ఒక నెక్స్ట్ నెల కొంచెం దాటాక, కొత్త సాటర్న్ రెట్రోగ్రేషన్ ముగిశాక ఈ లోపల చాలా విషయాలు మీకు ఒక ఐడియా రావటం వల్ల మీకు సాధ్యాలు తెలుస్తాయి. ఒకటి మిథున రాశికి మేజర్గా మనం చూస్తే రాశిలో కుజుడేమో షార్ట్ నెంబర్ని, వ్యయంలో గురుడేమో ఎక్స్పెన్సెస్ని పెంచుతూ ఉన్నారు. సో ఇదే గురుడు మళ్ళీ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక విదేశీ వ్యవహారాలు, అబ్రాడ్ జర్నీస్, అబ్రాడ్లో ఇక్కడ మ్యాచెస్ చూసే విషయాలు, అలాగే దూర ప్రదేశాల్లో ఉద్యోగం పొందే విషయాల్లో చాలా పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తున్నారు. కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట చక్కగా దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని రోజు ఆరాధించినా, ఆయన దేవాలయాన్ని దర్శించుకున్నా చాలా వరకు కూడా ఈ ఫ్రస్ట్రేటివ్ అగ్రెసివ్నెస్ అనేది తగ్గి మీరు ఒక ఏ విషయాల్లో మీకున్న కోపాన్ని కానీ, ఆవేశాన్ని కానీ ఒక దానికి సంబంధించి జ్ఞానంతో మనం ఎలా డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక మంచి పాజిటివ్నెస్ మీలోకి రావటం వల్ల ఎక్కువ ఏ విషయాల్లో కూడా మీకు డ్యామేజ్ జరగకుండా మీరు పాజిటివ్గా బయటపడగలుగుతూ ఉంటారు. సో ఈ రాశికి సంబంధించి కుజుడికి, గురుడికి చేసుకోవటం వల్ల చాలా మంచి పరిస్థితులు అనేవి వీళ్ళకి ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, లాభంలో గురుడు. కర్కాటక రాశి వారికి ఇది నిజంగా చాలా మంచి ఫేవరబుల్ టైం అనే చెప్పుకోవాలి మనం. సో ఎంతవరకు అంటే ఈ రాశికి సంబంధించి మనం చూసినప్పుడు మేజర్గా ఏదైతే వీళ్ళకి తృతీయంలో రవి చక్కగా మంచి ఆరోగ్యాన్ని, హెల్త్ అండ్ వెల్త్ని, మంచి పరాక్రమ స్థానంలో రవికేతువులు వీళ్ళ ధైర్య సాహసాలను పెంచుతుండగా, చతుర్థంలో ఉన్న బుధ శుక్రులు మంచి సుఖాన్ని, ప్రశాంతతని, అలాగే ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, గృహపరమైన విషయాల్లో కావచ్చు వీళ్ళకి చాలా మంచి ప్లెజెంట్నెస్ని ఇస్తున్నారు. అలాగే ప్రాపర్టీస్ విషయాల్లో కూడా నెగోషియేటివ్ ప్లానెట్ బుధుడు ఎప్పుడు శుక్రుడితో కలిసి ఉన్నారో తప్పకుండా వెహికల్ పర్చేసెస్ కావచ్చు, ప్రాపర్టీస్ పర్చేసెస్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. సో ఇక గురుడు కూడా దేవగురువు లాభస్థానంలో ఉన్నారు. ఇక ఒక్క అష్టమ శని మాత్రం ఏం చేస్తుందండి, ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అష్టమ శని దాని పని అది చేసుకుంటూ వెళ్ళినా మిగతా వాటిలో మనకి చక్కగా కొద్ది గొప్ప మంచి జరుగుతూనే ముందుకెళ్తుందని భావించాలి. సో ఇక్కడ మనం చూసినప్పుడు కనుక 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. సో కాబట్టి ఈ రాశి వారికి మనం చూస్తే మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందనే అనుకోవాలి. క్రమక్రమంగా వారాంతానికి ఇక చంద్రబలం కూడా పెరుగుతూ ఉంది కాబట్టి 6 గ్రహాల బలం పెరుగుతుందని అనుకోవాలి. వారం ప్రారంభం మనం చూస్తే చక్కగా చంద్రుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతుంది. చతుర్థంలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, హ్యాపీగా ఇక లగ్నాధిపతి, పైగా కర్కాటక రాశికి రాశ్యాధిపతి. సో కాబట్టి
ఈ రాశికి రాశ్యాధిపతి అయిన చంద్రుడే చక్కగా వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటాం, అది కూడా బుధ శుక్రులు కలిసి ఉండడం డెఫినెట్లీ కొంత మానసిక ప్రశాంతత, గృహపరమైన విషయాల్లోనూ, గృహోపకరణాలు కొనే విషయంలోనూ, ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో కావచ్చు, చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కర్కాటక రాశి వారికి వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం ఇదొక్కటి కొంత ఆలోచించదగిన విషయం, ఎందుకంటే మీరు చేసే పని, దానిలో మీరు చూపించే క్రియేటివిటీ, సో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, చేసే ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, షేర్స్లో కావచ్చు, ఇవి పెద్ద రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మీ వర్క్ అవుట్పుట్లో కావచ్చు, మీరు పెట్టుకున్న ప్రతి ఎక్స్పెక్టేషన్లో కావచ్చు, ఎందుకంటే కుజుడే ఇక్కడ 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి సంతానపరంగా కొంత వాళ్ళకి సంతానానికి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, సంతానపరంగా కొన్ని ఖర్చుల విషయంలో కానీ అక్కడ కొంతవరకు, అండ్ ఈ పైగా సెలవుల టైం కాబట్టి ఇక్కడ డెఫినెట్గా పిల్లలు ఎక్కడన్నా స్పెండ్ చేద్దామని అడిగినప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగానికి కూడా సెలవు పెట్టడం, దానికి వెళ్ళటం, సో ఇది కొంతవరకు సెలవు పెట్టాలి, పిల్లలు ఏదో సెలవులు అంటే కనీసం సెలవు కూడా పెట్టుకొని ఎవర్రా బాబు అనే పరిస్థితులు ఇక్కడ కొంతవరకు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పంచమ ఇక్కడ కుజుడు ఎప్పుడైతే మీకు 1000 స్థాన సంచారంలో ఉన్నారో అనవసరంగా ఇక్కడ మీరు పెట్టే లీవులు కూడా ఏంటంటే అక్కడ జాబ్లో భయంగా పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ చిల్డ్రన్స్కి సంబంధించి, అలాగే మీ యొక్క కెరీర్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, ఓకే ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మీరు ముందుకు వెళ్ళచ్చు. బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మేజర్గా చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారం, అలాగే ఈ రాశికి గురుడి యొక్క లాభస్థాన సంచారం, ఎన్నున్నా ఇదొక శ్రీరామ రక్ష. నిజంగా గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉంది ఈ రాశికి, అష్టమ శని నడవనివ్వండి, వేయంలో కుజుడు ఉండనివ్వండి, ఇన్నున్నా ఇది మాత్రం అద్భుతం అని చెప్పాలి. సో కాబట్టి ఒక పక్క కుజుడు రాత్రులు నిద్ర పట్టనీయకుండా జాబులో కొంతవరకు మళ్ళీ నైట్ షిఫ్ట్లోనో, లేకపోతే ఎక్కువ మెలకు ఉండాల్సిన పరిస్థితుల్లో, లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం నిద్రలేమో, సో ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా వీళ్ళు ఎనర్జెటిక్గా అయిపోతూ ఉంటారు. సో దీనివల్ల నైట్ టైం నిద్ర పట్టదు, మెలుకుగుండే పరిస్థితులు. బట్ ఎందున్న గురువు గారి లాభస్థాన సంచారం మాత్రం ఇక్కడ వీళ్ళ శత్రువుల వల్లే వీళ్ళు లాభపడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసే వాళ్ళకి, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చూసే వాళ్ళకి కూడా డెఫినెట్లీ గురుడు ఇక్కడ చాలా మంచి ఫలితాన్ని ఇస్తారంటంలో డౌటే లేదు. అలాగే వారాంతానికి చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ స్టార్ట్ అవుద్ది. వారాంతానికి వచ్చేసరికి మళ్ళీ కొంత ఏదో సమ్ డిస్సాటిస్ఫాక్షన్, మీ క్లోజ్ రిలేషన్స్లో ఎవరినో మిస్ అవుతున్న ఫీలింగ్, అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవడైనా, సో కుటుంబ సభ్యులు కావచ్చు. సో వీళ్ళు వాళ్ళని ఎవరో సమ్ అంటే పరిస్థితులు రీత్యా కొంచెం దూరం అవుతున్న ఫీలింగ్ అనేది మళ్ళీ ఇక్కడ ఒకసారి కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే 1000 స్థానంలో ఉన్న కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, కుజ శనులు ఇద్దరికి కూడా నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి తృతీయంలో శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆదివారం, శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సింహరాశి వారికి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉండడం, ముఖ్యంగా ఆ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడే స్వక్షేత్రంలో హ్యాపీగా ఉన్నారు. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, శుక్రుడు యోగిస్తాడు. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా ఈ 2 కళాత్మకమైన రాశులు, పైగా బుధుడు కూడా అక్కడ, బుధ శుక్ర చంద్రులు. సో ఎవరైతే ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, స్టేజ్ షోస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా రైటర్స్ కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సేల్స్ అండ్ పర్చేజెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది చాలా వెరీ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని మనం చెప్పుకోవచ్చు. చంద్ర బుధ శుక్రులు చక్కగా తృతీయ స్థాన సంచారంలో ఉండడం
ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకి సింహరాశి వాళ్ళు చూడొచ్చు. సోమ మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా లాభస్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. చక్కగా ఇక్కడ మెయిన్ సింహరాశికి అత్యంత ప్రీతిపాత్రుడు, మంచి మిత్రుడు, ఆ రాశికి చాలా దగ్గరవాడు కుజుడు. అలాంటి ఆయన మంచిగా లాభస్థాన సంచారంలో ఉండటం ఈ రాశికి సంబంధించి చాలా వరకు కూడా ఇది మీ పేరెంట్స్ విషయాల్లో కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ల్యాండ్ భూములకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వెహికల్స్ కి సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ ఏదైనా ఒక విషయం మీద చాలా స్థిరంగా డెసిషన్ తీసుకుంటూ సో ఇలాగే ముందుకెళ్దాం అనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దాని మీద ముందుకెళ్ళే విషయాల్లో కావచ్చు చాలా వరకు కూడా మీకు మంచి సానుకూలమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కుజుడి వల్ల. సో ఈ విషయాల్లో మాత్రం కుజుడు చాలా వరకు మీకు మేలు చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి. అలాగే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే కనుక ఆల్రెడీ రాశి గురుడు చూస్తే ఆయన కూడా అక్కడ దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. సో ఉద్యోగంలో ఎంత చేసినా ఇది మెచ్చుకోడు రా బాబు, నిజంగా ఇంకేమన్నా పని ఉందంటే అప్పగెత్తాడు కానీ చేసిన పని మెచ్చుకోడు రా నాయన ఇది అనేటట్టుగా అక్కడ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. చేయడానికి ఏముంది పని చాలా ఉందిరా బాబు, ఇంత పని చేస్తున్నాం, అన్ని పనులు మీద వేసుకుని చేస్తున్నాం, ఇంత క్రియేటివిటీ చూపిస్తున్నాం, కానీ వీడేంటో అసలు కనీసం మనని ఎంకరేజ్ కూడా చేయడు అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంత కేంద్రాధిపత్య దోషం, గురుడు దశమ స్థానంలో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పని చేసుకుంటే వెళ్ళడమే, ప్రతిఫలం ఆలోచించేది ఏమి ఉండదు, నీకు పని ఇవ్వటమే ఎక్కువ అన్నట్టు ఆడి ఫీలింగ్ అక్కడ. సో కాబట్టి సింహరాశికి సంబంధించి ఈ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో సరే కానీ వచ్చేది మళ్ళీ మన టైం వేలే, మంచి టైం వేలే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో అలాగే ఇక వారాంతానికి మనం చూసినట్టయితే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తూ ఉన్నాం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశికి రాశ్యాధిపతి అయిన శని కూడా కొంచెం వక్ర స్థితిలో సింహరాశికి సెవెంత్ హౌస్లో ఉంటూ ఉన్నారు. సో ఇక్కడ మేజర్గా వచ్చి ఈ రాశి వారికి శనితో తప్పించి మిగతా అంతా పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు. శుక్రుడు బాగున్నాడు, గురుడు కూడా ఓకే, ముందు చేయడానికి ఏదో ఉద్యోగం ఉంది, లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది, దానిలో నో డౌట్. కుజుడు బాగున్నాడు. ఇక్కడ మనకి ఎవడైతే పనికి రావాలో, ఎవడైతే మనకి ఫేవర్ చెయ్యాలో, ఎవడైతే మనకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందో వాడు మొండికేసి కూర్చుంటాడు. అక్కడ వస్తుంది ప్రాబ్లం. అది ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు, దగ్గర వాళ్ళతోనే పడకపోవటం అనేది మనకి కొంతవరకు ఎక్కువ ఆలోచనకి మనం దారి తీస్తూ ఉంటుంది. సో ఇదే కొంచెం బిజినెస్ డల్ అవ్వడానికి కానీ, సో ఇక్కడ మన పని లేట్ అవ్వడానికి కానీ కారణం అవుతూ ఉంటుంది మేజర్గా చెప్పాలంటే కరెక్ట్గా. కాబట్టి సింహరాశి వారికి మేజర్ సెవెంత్లో శని వక్రం ఒకటే మనకి ఇక్కడ ప్రాబ్లమాటిక్గా ఉంది. సో కాబట్టి ఆ శనికి మనం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. చక్కగా శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ ఆయన నిత్యం దర్శించుకుంటూ ముందుకు వెళ్తే అన్ని పనులు అవే సజావుగా ముందుకు వెళ్ళడానికి, ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కొంచెం పాజిటివ్ అవ్వడానికి మనకి ఆస్కారం ఉంటుంది సింహరాశి వాళ్ళకి సంబంధించి. అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని ఏదో జాయిన్ చేసాం ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు పిల్లల్ని అంత పట్టించుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ పనులు ఏదో బిజీగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ రాశికి మేజర్గా ఏంటంటే ధనపరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్యామిలీలో వచ్చే సమస్యలు కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు, ఈ నిమిషంలో స్టాక్స్ మీద కానీ దేని మీద పెడితే ఫైనాన్షియల్ డ్రైనేజ్ అయిపోయే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో కూడా జపాకుస్మ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. ఇక కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, అలాగే ద్వితీయంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ కన్యారాశి వారికి ఇక్కడ అనుకూలంగా ఉంది. సో ఈ రాశి వారికి సంబంధించి కన్యారాశి వారికి మనం చూస్తే కనుక ఫస్ట్ రాశిలోనే రవి యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో కాబట్టి చాలా వరకు కూడా రవికేతుల యొక్క సంచారం రాశిలో నడవటం ఈ రాశి వారికి
ఒక్కొక్కసారి సమ్ లోన్లీనెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాగే కొంచెం తలకాయ నొప్పి పరిస్థితులు కూడా క్రియేట్ చేసే ఆస్కారాలు రవికేతువుల యొక్క ఈ యుతి వల్ల ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అటు సప్తమంలో రాహు ఉంటాం, ఇక్కడ మళ్ళీ రాశిలో రవి ఉండి సప్తమాన్ని చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా కొంతవరకు ఖర్చులు మెయిన్గా ఈ రవి యొక్క సంచారం రాశిలోనే ఉంటాం. ఈ ఖర్చులనేవి ఎక్కువ హైలైట్గా ఉంటాం. ఈ ఖర్చుల వల్ల ఎక్కువగా మీకు ఫ్రస్ట్రేషన్ రావటం, ఈ మీకు ఎదురయ్యే ఖర్చులన్నీ డైరెక్ట్ ఇంపాక్ట్ మీ ఫ్యామిలీ మీద కానీ, లైఫ్ పార్ట్నర్ మీద కానీ, బిజినెస్ ఉంటే బిజినెస్ మీద కానీ, బిజినెస్ పార్ట్నర్ మీద కానీ పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే ద్వితీయంలోనే బుధ శుక్రుల యొక్క సంచారం, ఇది చాలా వరకు అద్భుతం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ద్వితీయంలో బుధుడు యోగిస్తాడు, ద్వితీయంలో శుక్రుడు యోగిస్తాడు. అలాంటిది చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం అక్కడ ద్వితీయం నుంచి మొదలవటం డెఫినెట్గా ఆర్థిక పరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ రీసోర్స్కి సంబంధించిన విషయాల్లో, సో ఇక్కడ ధనపరమైన విషయాల్లో మీకు తప్పకుండా నెగోషియేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా సరే సేల్స్ అండ్ పర్చేజెస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, మీరు ₹2 ₹4 అనుకునేది తప్పకుండా ₹4-6 అనుకున్నా, సో ఎంతన్నా అక్కడ ఆర్థిక పరంగా మీరు అనుకున్న దానికంటే ఒక రవ్వ ఎక్కువే మనీ పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా కొంత బెటర్మెంట్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఈ యుతి వల్ల జనరల్గా అయితే. సో ఫ్యామిలీకి సంబంధించి బుధ శుక్రుల సంచారం, రాశ్యాధిపతి విత్ శుక్రుడితో కలిసి ద్వితీయంలో ఫ్యామిలీ మోడ్ ఇక్కడ ఈ హాలిడేస్లో తప్పకుండా చక్కగా ఫ్యామిలీతో కలిసి ఇక్కడ బుధుడు రాశ్యాధిపతి కలిసి శుక్రుడితో ఉండడం వల్ల ఈ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అనడంలో ఈ యొక్క హాలిడేస్ పీరియడ్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ద్వితీయంలో ఉన్న బుధ శుక్రుల యొక్క సంచారం ఆర్థిక పరంగా మంచి వెసులుబాటు ఇస్తుంది. కుటుంబ పరంగా కూడా మీకు మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ని, మంచి పాజిటివ్నెస్ని ఇక్కడ ఇస్తూ ఉందని చెప్పుకోవాలి. సోమ మంగళవారాల్లో ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఉంటూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కాకపోతే ఇక్కడ సెల్ఫ్ ఎఫర్ట్స్ బాగా పెడతారు కన్యారాశి వాళ్ళు, ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్ పెడతారు, మంచి విల్ పవర్తో ఉంటారు, మంచి ఆత్మస్థైర్యంతో ఉంటారు సోమ మంగళవారాల్లో. ఇక్కడ ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం ఎవరితో ఫైట్స్ కానీ, ఎవరితో ఆర్గ్యుమెంట్స్ కానీ, ఎవరితో డిబేట్స్ కానీ పెట్టుకోకుండా ఉండటం మంచిది. ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అనవసరంగా ఇక్కడ కొంతవరకు అది మీ సిబ్లింగ్స్ కావచ్చు, కారణం దానికి రిలేటివ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వీళ్ళ వల్ల మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు క్రియేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే బుధ గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి అద్భుతంగా భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. ప్రాపర్టీస్ డెవలప్ అయ్యే ఆస్కారాల్లోనూ, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో, వివాహాది శుభకార్యాలు చూసే విషయంలో కొంచెం శుభాన్ని, స్టేట్ టు స్టేట్ జర్నీస్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ మీకు అద్భుతమైన రిజల్ట్స్ని ఈ యొక్క గురు భగవానుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి సందేహము లేదు. చక్కగా ఇక్కడ మనం చూసినప్పుడు చతుర్థ సప్తమాధిపతిగా ఈ గురుడు భాగ్యస్థానంలో తప్పకుండా మంచి రిజల్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒక రకమైన ఎమోషన్ అనేది బుధ గురు శుక్రవారాల్లో మీరు లోనయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గురుడు భాగ్యస్థానంలో ఉంటారో మీ ఎథిక్స్, మీ ఆచారం, మీ సంప్రదాయం ఇవన్నీ కూడా పెరుగుతాయి చక్కగా. సో ఈ సమయంలో మంచి డివైనిటీతో, మంచి దైవభక్తితో ఉంటూ ఉంటారు. సో మీ ఇంటిని కూడా అంతే పాజిటివ్గా ఉంచుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. సో వ్యాపారంలో కూడా గ్రోత్ ఉంటుంది తప్పకుండా, దానిలో డౌట్ లేదు. ఇక వారాంతానికి వచ్చేసరికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి, అలాగే ఆ రాశి అధిపతి షష్టమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. సో ఏదేమైనా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి శత్రువులు అధికమైన, ప్రాబ్లమ్స్ చుట్టుముట్టిన, డైలీ రొటీన్లో సమస్యలు ఎదురైనా డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్. మీరు తప్పకుండా వాటి నుంచి చక్కగా ఓవర్కమ్ అవ్వగలుగుతారు, వాటిని అధిగమిస్తారు, డౌట్ లేదు. సో ఇలాగే ఈ కన్యారాశి వారికి మనం మేజర్గా చూసినప్పుడు రవి యొక్క సంచారం రాశిలో ఉండటం వల్ల తలకాయ నొప్పి, ఫస్ట్ ఖర్చులు నెత్తి మీద పడడం వచ్చి. సో కాబట్టి కన్యారాశి వాళ్ళు మేజర్గా
ఇక్కడ ఎలాగో రవి రాశిలో ఉన్నారు కాబట్టి రవి ద్వాదశ నామాలు ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఈ రవి ద్వాదశ నామాలు చదువుకోవడం చాలా మంచిది. సో మిగతా గ్రహాల వల్ల పెద్ద ఆటంకాలు ఏమీ లేవు, కానీ రవి రాహువులు సప్తమంలో ఉన్న రాహువుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రవికి ద్వాదశ నామాలు చేసుకోవటం, ఈ రెండింటి వల్ల చాలా వరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక రాశిలో శుక్రుడు, షష్టమంలో రాహు, 2 గ్రహాలకి అనుకూలత ఉంది. అద్భుతంగా తులారాశి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే రాశ్యాధిపతి శుక్రుడు రాశిలో ఉంటాం. సో మిగతా గ్రహాలు ఏ ట్రాన్సిట్లో ఉన్నా వాటి ఫస్ట్ మన మైండ్ని మన ఆధీనంలో పెట్టుకునేట్టు కానీ, మన మైండ్ మనం చెప్పినట్టు వినేట్టు కానీ, మన మైండ్కి ఒక స్ట్రెంగ్త్ కానీ, ఒక మంచి ప్లెజెంట్నెస్ కానీ, అది చక్కగా దాని హౌస్లో అది ఉండటం వల్ల మిగతావి సర్లే వస్తుంటాయి పోతుంటాయి అనే మనం సర్ది చెప్పుకునే కనీసం వెసులుబాటు ఉంటుంది. సో ఇది మనకి శుక్రుడు ఇస్తున్నాడు, దానిలో నో డౌట్. సో ఇది ఒక హ్యాపీనెస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, సంవత్సర కాలం తర్వాత రాశిలోకి శుక్రుడు రావటం. ఏంటి అసలు మనం ఇలా ఉన్నాం, అసలు మనం ఎలా ఉండాలి, అసలు మంచిగా మన అపీరియన్స్ ఏంటి, మనం ఏంటి తులారాశి అంటే ఎలా ఉండాలి, మనకంటే అందగాళ్ళు ఎవరైనా ఉంటారో తులారాశి అంటే అనే విధంగా ఇక్కడ కొంతవరకు మీ అపీరియన్స్ని, మీ చేంజ్ ఆఫ్ లుక్ని అంతా కూడా మీరు మార్చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం మనం చూస్తే అక్కడ బుధ శుక్రులు చక్కగా, బుధుడు కూడా ఈ రాశికి ఫ్రెండ్లీ ప్లానెట్, నవమాధిపతి చక్కగా రాశిలో ఉన్నారు. సో ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడు కూడా కలిసి బుధుడితో కలిసి ఉంటాం. కొంచెం కొన్ని స్పిరిచువల్ ప్లేసెస్కి కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ కానీ మీరు చేసే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇన్ స్పిరిచువల్ మీన్స్ అంటే కొంచెం మనకి ఇక్కడ దైవ దర్శనాలు రీత్యా కానీ కొన్ని లాంగ్ జర్నీస్ కానీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే సోమ మంగళవారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కొన్ని అనుకోని ఎక్స్పెన్సెస్ విషయాల్లోనూ కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం అలా అప్ అండ్ డౌన్గా మాత్రం సోమ మంగళవారాలు మనకు కనిపిస్తుంది. సో ఇదే ఇంపాక్ట్ ముఖ్యంగా మనకి ఏంటంటే మేజర్గా అటు భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. సో కొన్ని విషయాల రీత్యా ఇక్కడ అంటే తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మనకి సంబంధించి కొన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఏర్పడుతున్న కొన్ని ఖర్చుల రీత్యా కావచ్చు, అది ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కావచ్చు, వీటిల్లో సడన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇక్కడ గురుడి వల్ల ఆరోగ్యపరంగాను స్ట్రెయిన్ వల్ల వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో వీటిలన్నిటి మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడుతుంది కాబట్టి తులారాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది. వారాంతంలో చూస్తే బుధ, గురు, శుక్రవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే షార్ట్ జర్నీస్ చాలా వరకు ఇరిటేటింగ్గా ఉంటాయి. అలాగే మీకు రావాల్సిన కమ్యూనికేషన్ కూడా మిస్కమ్యూనికేట్ అవడం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వాటి వల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉండటము కనిపిస్తూ ఉన్నాయి. సమ్టైమ్స్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ సిబ్లింగ్స్కి సంబంధించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, వాళ్ళకు వచ్చే సమస్యలు కానీ కొంత మీకు కూడా అది చిన్నపాటి డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇలాగ అష్టమ గురు దోషం వల్ల ఈ తులారాశి వాళ్ళకి ఇలాంటి ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది జనరల్గా. వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క చతుర్థ స్థాన సంచారం, చతుర్థంలో చంద్రుడికి, అలాగే ఆ రాశ్యాధిపతి శని కూడా పంచమ స్థానంలో నడుస్తున్నారు. సో ఏంటి నేను పెట్టుకున్న విషయాల్లో ఎప్పుడు ఇంత డిలే అవుతుంది, సంతాన పరంగా చూస్తే పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఓకే బ్యాలెన్స్డ్గా ఉంది, న్యూట్రల్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అన్నీ ఏంటి అలా ఉన్నాయి అన్నట్టు పరిస్థితులు మాత్రం ప్రజెంట్ తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వారికి మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపారపరమైన విషయాల్లో అయినా ప్రజెంట్ అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రవి యొక్క 1000 స్థాన సంచారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ వచ్చిన ప్రాఫిట్స్ని కూడా కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు. సో కాబట్టి ఈ టైంలో వ్యాపారం గురించి కొత్త నిర్ణయాలు తీసుకున్న అది ఖర్చుగా దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. మ్యాచెస్ గురించి తీసుకున్న పెద్ద మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. కొంత టైం మనకు కలిసి వచ్చేదాకా ఆగాలి. జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం వెలుగునిచ్చేది, భయపడిచ్చేది కాదు. పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఎలాగ మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది చూసుకుంటూ వెళ్ళడం కోసమే ఇది. సో తులారాశి వారు అష్టమ గురుదోషానికి తప్పకుండా కేజింపో శనగలో ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకోవడం చాలా మంచిది. మీరు గురువారం గురువుగా కొలిచే దేవాలయంలో శనగలు చక్కగా నైవేద్యంగా పెట్టి పంచినా చాలా బాగుంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న మీ యొక్క భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏర్పడుతున్న ఇక్కడ మీకు ఈ ఆర్థిక పరంగా
ఖర్చులు ఎక్కువ అవడం, కుటుంబ రీత్యా కానీ ఏదైనా రీత్యా ఇలాంటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు పొందొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించిద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సప్తమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కేతువు, అలాగే వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వారికి కొన్ని ఖర్చులు. సో ఎలాగో దసరా కాబట్టి, హాలిడేస్ కాబట్టి పిల్లలు అటు ఇటు తీసుకెళ్ళమన్నా, లేదా మీరు అక్కడ వీళ్ళకి సంబంధించిన బట్టలు కొనడానికో దేనికైనా సరే, సో హాలిడేస్ మూమెంట్లు నడుస్తున్నాయి కాబట్టి ఇంకెక్కడైనా సరే లాంగ్ జర్నీ చేద్దామనో, అటు ఇటు ట్రిప్ వేద్దామనో, ఎక్కడికైనా దూరంగా వెళ్దామనో, ఏదైనా దర్శించుకుందామనో. సో ఇలాగా మొదటి వారం మనకి వారం ప్రారంభం మనం చూస్తే కనుక శుక్రుడి యొక్క 1000 స్థాన సంచారం, అలాగే బుధుడు కూడా మిత్రక్షేత్రంలోనే వచ్చి ఉన్నారు యాక్చువల్గా. సో కాబట్టి ఈ రాశి వారికి మేజర్గా కాకపోతే ఏంటంటే కొంచెం ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బుధ శుక్రుల యుతి 1000 స్థానంలో ఉండటంతో పాటుగా అష్టమంలో కూడా కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. సో కాబట్టి హిమోగ్లోబిన్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మజిల్కి సంబంధించి, కండరాలకు సంబంధించి కానీ, షార్ప్ థింగ్స్, పదునైన వస్తువులు, ఇలాంటి వాటి విషయంలో కొంచెం ఫైర్ ఎలిమెంట్స్ వాటి విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిదన్నమాట. సో కాబట్టి ఇక్కడ బుధ శుక్ర చంద్రుల యొక్క యుతి 1000 స్థానం నుంచి స్టార్ట్ అవుతూ ఉండటం. కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా ఏవైతే బయట ఫుడ్స్ ఏవేవి తినకూడదో అవే తినేసి మళ్ళీ తెచ్చుకోకుండా చక్కగా ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు బ్యాలెన్స్ ఉండటం అనేది మంచిది. సో అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో మనకి ఇక్కడ చూస్తే శరీరం సహకరించడం అనేది మెయిన్గా. ఇక్కడ ఉద్యోగానికి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడే ఇక్కడ సరైన ట్రాన్సిట్ లేకపోవడం వల్ల శరీరం సహకరించకపోవడం కానీ, సమ్ టైడ్నెస్, సడన్గా సిక్కు ఇలాంటివి అనిపించడం ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏది కూడా ఆవేశంతో డెసిషన్ తీసుకోకూడదు, అగ్రెసివ్నెస్కి పోకూడదు, కోపావేశాలు అనేవి పనికిరావు, ర్యాష్ డ్రైవింగ్ కానీ ఏదైనా సరే. బుధ, గురు, శుక్రవారాలు చూస్తే 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి అద్భుతంగా గురుడి యొక్క సంచారం మాత్రం 7వ స్థానంలో. సో కొద్ది గొప్ప ఎన్నున్నా అక్కడ 1000 స్థానంలో ఈ గ్రహాల వల్ల ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కుజుడి వల్ల కానీ, గురుడు 7వ స్థానంలో డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశిని చూడడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడతాడు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కాపాడతాడు, వ్యాపార అభివృద్ధి చేస్తాడు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో సహకరిస్తాడు, బెస్ట్ మ్యాచ్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కాంట్రాక్ట్స్ 1కి 2 వచ్చే ఆస్కారాలు ఉంటాయి, ధనపరంగా ఆర్థిక వృద్ధి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ సమయంలో మీ సంతానం కూడా చాలా వరకు కూడా మీకు వెన్నుదన్నుగా నిలబడుతూ వాళ్ళు కూడా మీరు చేసే ఏదైనా పనిలో సహకరించే ఆస్కారాలు మీ సంతానం ద్వారా కూడా మనకు కనిపిస్తున్నాయి. బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ఆస్కారాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కనుక చంద్రుని యొక్క 4వ స్థానం ఇక్కడ 3వ స్థానం సంచారం. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఆ రాశ్యాధిపతి శని వక్రంలో 4వ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ చాలా వరకు కూడా ఎఫర్ట్స్ పెడతారు, కష్టపడతారు, కానీ మానసిక ప్రశాంతత మాత్రం లేదురా మనకి అన్నట్టు ఉంటుంది. ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఎఫర్ట్ పడుతున్నాం, మానసిక ప్రశాంతత, వేర్ ఈజ్ మానసిక ప్రశాంతత అనేటట్టు ఉంటుంది. సో ఎందుకంటే అది సమ్ జాబ్ మీద స్ట్రెస్ కావచ్చు, కర్మస్థానం ప్రొఫెషన్ పరంగా మీకు ఎదురవుతున్న కొన్ని ఛాలెంజెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో చిన్నపాటి ఇలాంటివి ఫీలింగ్స్ అనేది వృశ్చిక రాశి వారికి జనరల్గా కనిపిస్తున్నాయి. సో అఫ్కోర్స్ ఇక్కడ మనకేంటంటే ముఖ్యంగా 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి కుజుడి 8మంలో ఉన్నాడు. సో కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా ఆరాధిస్తే మీరు అంతగా మిమ్మల్ని పూజించుకున్నట్టు, ధరణీ గర్భ సంభూతం ఆ నవగ్రహ శాంతి మంత్రాన్ని ఎంతగా చదువుకుంటే మీకు ఆరోగ్యానికి సంబంధించి అంతగా బూస్ట్ ఇచ్చుకున్నట్టు. కేజింపావు కందులు, 1 రెడ్ క్లాత్ చక్కగా దానం ఇచ్చిన ఈ సమయంలో చాలా మంచిది. సో అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మేజర్గా చూస్తే బుధుడి వల్ల కూడా కొంత మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. బుధుడి యొక్క 1000 స్థాన సంచారం కూడా కొద్దిసార్లు అవసరం లేకపోయినా, లాభం రాకపోయినా కొన్ని ఖర్చులు అనేవి పెట్టాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.
సో కాబట్టి విష్ణు సహస్రనామం బుధుడికి చదువుకోవటం ఈ సమయంలో ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వృశ్చిక రాశి వారికి ఇస్తుంది. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, దశమంలో రవి, దశమంలో కేతువు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి మేజర్గా మనకి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. ధనుసు రాశి వారికి మేజర్గా ఈ వారం మనం కనుక చూసినట్టయితే చాలా ఇక్కడ మంచి అనుకూలమైన ఫలితాలు మాత్రం మనకి వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాభస్థానం నుంచే చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఆల్రెడీ అసలు ఆ లాభాధిపతి అంటే ఆ రాశ్యాధిపతి శుక్రుడే అక్కడ ఉన్నాడు, విత్ బుధుడితో మిత్రుడితో కలిసి ఉన్నాడు. సప్తమ ఇక్కడ మెయిన్గా ఏంటంటే బుధ శుక్రుల యొక్క ఇదితో పాటు చంద్రుడు కూడా ఇది లాభస్థానంలో ఉంటాం. ఉద్యోగానికి సంబంధించి మేజర్గా కొంత ప్రాఫిటబుల్ టైం అని చెప్పచ్చు. కొంచెం రికగ్నేషన్, కొంచెం గుర్తింపు వచ్చే సమయం అని చెప్పచ్చు. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇక్కడ మీ సర్కిల్ త్రూ మీకు చాలా బెనిఫిటబుల్ టైమింగ్ అని చెప్పి మాత్రం మనం చెప్పచ్చు. బుధ శుక్రుల యొక్క యుక్తి లాభంలో ఉండటం, చంద్రుడు కూడా లాభస్థానంలో యోగించడం తప్పకుండా దిస్ వీక్ ఈ యొక్క వారం ప్రారంభం ఈ ధనురాశి వారికి బుధ శుక్ర చంద్రుల యొక్క యుతి తప్పకుండా సమ్ ప్రాఫిటబుల్ న్యూస్ అనేది వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఉద్యోగ పరంగా కానీ మీరు వినే ఆస్కారాలు, శాలరీ హైక్స్ పరంగా కానీ ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే చంద్రుడి యొక్క 1000 స్థానం సంచారం మనకు కనిపిస్తుంది. అలాగే చంద్రుడు 1000 స్థానంలో ఉంటాం. అలాగే ఆ రాశికి రాశి అధిపతి కుజుడు సప్తమంలో ఉంటాం. ఇక్కడ కొద్ది గొప్ప చిన్న ఇష్యూస్ ఎప్పుడు లేని ప్రతిదీ ఒక ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎదుటివాడితో ఆర్గ్యుమెంట్ లేనిది ఏది మొదలవట్లేదు రా బాబు, ఈ మధ్య ఆర్గ్యుమెంట్తో స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి అది ఆర్గ్యుమెంటేటివ్ లేకుండా చూసుకుంటాం. అంటే ఇప్పుడు పిల్లలకు కూడా సెలవులు కాబట్టి సో తప్పకుండా ఈ హాలిడేస్లో ఇక్కడ కుజుడి యొక్క సప్తమ స్థాన సంచారం చాలా వరకు కూడా ముందు పిల్లల విషయమై లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరి మధ్య అది వాళ్ళు అరిచారని వీళ్ళు మాట అంటే ఎందుకు దాన్ని అంటాం వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏదో ఒకటి అంటాం వల్ల పిల్లల విషయమే వీళ్ళిద్దరూ చిన్న డిస్ప్యూట్స్ తెచ్చుకునే ఆస్కారాలు ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే బుధ గురు శుక్రవారాలు చూస్తే రాశిలో చంద్రుడి యొక్క సంచారం, రాశిలో చంద్రుడు చక్కగా యోగిస్తారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువు గారు వెళ్ళి 6th హౌస్లో ఉన్నారు. సో అదో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఫస్ట్ నేను ఈ సాల్వ్ చేసుకోవాలి, ఈ సాల్వ్ చేసుకుంటే కానీ అసలు ముందు వీటికి పులి స్టాప్ పెడితే కానీ నాకు ప్రశాంతత ఉండేటట్లేదు అనే కొన్ని సిచ్యువేషన్స్ రావటం, వాటి గురించి ఎక్కువ ఆలోచించడం. సో తప్పకుండా ఒక మంచి గైడెన్స్తోనో మీ ఇంటెలిజెన్స్తోనో, సో గురుడు సాత్వికుడు, గొడవ పెట్టుకుంటున్నా ఇది నేచర్ ఉండదు కాబట్టి ఏ విషయాన్నైనా సమయంతోనే ఓడించుకొని సాధించుకొని గెలుస్తాడు చివరికి. సో ఇలాగేవో లిటిగేషన్స్ నడుస్తున్న వాటి మీద ఓవర్కమ్ అవటం కోసం వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఆలోచనలు బుధ గురు శుక్రవారాల్లో మనకు మెయిన్ కనిపిస్తున్నాయి. అది ఏంలా ఈడు పక్కనోడు మనల్ని జనరల్గా మనం పొగడకపోయినా పర్లా, కానీ ఈడు పొగడకపోగా అనవసరంగా మన దగ్గర బాగానే ఉండి మన మీదే ఎవరికైనా ఎక్కిస్తున్నాడా అని నాకు డౌట్గా ఉంది అనేటట్టు ఉంటూ ఉంటాయి పరిస్థితులు. గట్టి పక్కన ఉండి ఎవరు నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితులు మనకి ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి అందరినీ నమ్మకుండా ఎవడో గురించి ఈడి దగ్గర మనం బయటపడకుండా మళ్ళీ ఈడు వెళ్ళి ఆడికి చెప్పాను అనవసరంగా. సో కాబట్టి ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ 6th హౌస్లో ఉండటం వల్ల మనకి ఇక్కడ అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్, వివాదాలు అనేవి పెరుగుతుంటాయి, గొడవలు అనేవి ఎవరితోనో పెరుగుతుంటాయి. సో కాబట్టి మనం అనవసరంగా నోరు జారడం అనేది ఎక్కువగా లేకుండా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు సరిపోద్ది. సో ఎప్పుడైతే వారాంతంలో ద్వితీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు యోగించాడు జనరల్గా. బట్ ఈ పడే కష్టం కుటుంబం గురించి, డబ్బు సంపాదన గురించి, ఫైనాన్స్ గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి ఎంత ఎఫర్ట్ పెట్టాలా, ఎంత కష్టపడాలా అనేటట్టు పరిస్థితులు మళ్ళీ ఉంటూ ఉంటాయి వారాంతానికి. సో ఏదైనా ఈ ధనుసు రాశి వారికి సంబంధించి సప్తమంలో కుజుడు, షష్టమంలో గురుడు, ఈ రెండు మాత్రం కొంచెం ఇబ్బందికరం. కాబట్టి కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకోండి,
స్వామిది ఏదైనా సరే చక్కగా స్తోత్రం చదువుకోండి. ధరణి గర్భ సంభూతం కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, గురుడికి మాత్రం కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం కానీ, మీరు గురువుగా కొలిచే దేవాలయంలో గురువారం పూట శనగలు నైవేద్యంగా పెట్టి పంచడం కానీ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తా, అలాగే గురు నవగ్రహ శాంతి మాత్రం పట్టించుకుంటూ ఉండటం వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి, కాన్ఫ్లిక్ట్స్, వివాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు. మకర రాశి వారికి సంవత్సరం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, దశమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మకర రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, శని 4 రోజులు కూడా చక్కగా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. వారం ప్రారంభమే రాశి వారికి చూస్తే కనుక మనం చంద్రుని యొక్క దశమ స్థానం సంచారం. సో ఆల్రెడీ దశమంలో బుధుడు ఉన్నాడు, చంద్రుడు, బుధుడు యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. జాబ్లో ప్రెజెంటేషన్ కోరుకుంటారు, పెద్దగా ఎవరితో పోటీ పడాలనుకోరు, మంచి ప్రెజెంటేస్గా ఉందాం, హ్యాపీగా ఉందాం. పెద్ద ఇక్కడ మనం ఈ ఇంత అంటే మరీ మొండి పని చేసి మొద్దు పని చేసి మనకి పెద్ద అంత అవసరంలా, హ్యాపీగా వచ్చామా, వేసుకుంటూ వచ్చామా, జాబ్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, సో అలా ఉంటే సరిపోద్ది. సో అలాగే అసలు జాబే లేదు సార్, మేము ఎలా వేసుకుంటూ వచ్చి కూర్చుంటాం అనుకోవచ్చు కొంతమంది. సో పర్వాలా, ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశికి అద్భుతంగా గురుడి యొక్క సంచారం బాగుంది, కుజుడి యొక్క సంచారం కూడా బాగుంది. సో ఎవరైనా సరే ఇక్కడ ముఖ్యంగా ఏళ్ళనాటి శని ఎండింగ్లో ఉన్నారు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ద్వితీయ స్థానంలో శని వక్రం, చక్కగా మీకు ఇక్కడ మంచి ఎఫర్ట్ పెడితే తప్పకుండా వృత్తిపరమైన విషయాల్లో మీకున్న క్వాలిఫికేషన్ బట్టి జాబులు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ వారం ప్రారంభమే దశమ స్థానంలో ఉన్న ఈ చంద్ర బుధ శుక్రులు కానీ వీళ్ళందరూ కూడా ముందు దశమ స్థానంలో ఉంటాం. కర్మస్థానంలో బుధుడు కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ముగ్గురు కూడా ఆర్టిస్టిక్ టాలెంట్కి సంబంధించిన గ్రహాలు అవటం. ఒకటి కమ్యూనికేషను, ఇంకోటేమో లలిత కళలకి, ఇంకోటేమో అసలు కళారంగానికి అధిపతి అయిన గురుడు. సో వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా 10th హౌస్లోనే బుధ శుక్ర చంద్రుల యొక్క యుతి అన్ని కళలని వీళ్ళు ప్రొఫెషన్లో చూపించే ఆస్కారాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సోమ మంగళవారంలో చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ యొక్క కుజుడు కూడా ఆ రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఇష్యూస్ రేజ్ అవుతుంటే ఆ రేజ్ అయిన ఇష్యూని, ఆ ఎదురైన సమస్యని వాడు అపోనెంట్ అయినా సరే, కాంపిటేటర్ అయినా సరే, ఎవడైనా సరే క్లియర్ కొట్టేయటం. తప్పకుండా కుజుడు షష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు వచ్చిన సమస్య నుంచి మీరు ఓవర్కమ్ అవ్వటం. కాబట్టి మీకు వచ్చిన సమస్యని తప్పకుండా మీరు దాని నుంచి మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎప్పుడైతే ఫైటింగ్ ప్లానెట్ 6th హౌస్లో ఉంటుందో మీరు ఫైట్ చేసినా సరే ఆ ఇష్యూ నుంచి తప్పకుండా చక్కగా మీరు విజయాన్ని సాధించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి అంటే ఇక్కడ గెయిన్ కోసం, ఒక విషయంలో ప్రాఫిట్ కోసం, ఒక విషయంలో లాభం కోసం మీరు చేసే ఫైట్ ఏదైతే ఉందో చక్కగా దానిలో మీకు దాని నుంచి మీకు మంచి బెనిఫిట్ అనేది వచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. సో అలాగే ఇక్కడ వారాంతానికి చూసాక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ రాశిలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి గురుడు న్యాచురల్ ట్రాన్సిట్లో 5వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ కొంతవరకు సంతానానికి సంబంధించిన విషయాల్లో అవుతున్న ఖర్చులు విషయాల్లో కావచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న ఎక్స్పెన్సెస్, సో ఇలాంటి వాటి గురించి దేని గురించో కొంత ఆలోచన అనేది బుధ గురు శుక్రవారాల్లో ఎక్కువగా మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు రాశ్యాధిపతి శని ద్వితీయంలోనే వక్రంలో నడుస్తున్నారు ప్రజెంట్. సో ఒకటి ఫ్యామిలీలో చిన్నపాటి ఇష్యూస్ నడవటమో, ఎక్కువగా ఖర్చులు అవుతుండటమో, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వటమో, ఇలాంటివి మనకి ఎక్కువగా వారాంతానికి కనిపిస్తుంది. అంటే ఈ రాశికి భాగ్యస్థానంలో కూడా రవికేతువుల యొక్క సంచారం ఒకటి కనిపిస్తుంది కాబట్టి కొంత ఏ డెసిషన్ తీసుకున్నా అది అనవసరంగా మన ఖర్చునే ఎక్కువ ఇండికేట్ చేస్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఆ తీసుకునే డెసిషన్, సో మరి అనవసరమైన ఖర్చు పెట్టుకుని మన ఎర్నింగ్స్ని తగ్గించుకునే ఆలోచనల్ని తగ్గించుకుంటాం మంచిదని మనకి ఇక్కడ అర్థమవుతుంది.
సో కాబట్టి ఈ మకర రాశి వారికి సంబంధించి మేజర్గా ఒకటే, ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తప్పించి మిగతా ఇవి పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితులు ఏవి కనిపించట్లా. అలాగే ఇది హాలిడేస్ మూమెంట్, దసరా సెలవుల్లో తప్పకుండా మీరు కూడా ఇక్కడ ఉన్న గ్రహ ప్రభావాలన్నీ కూడా మీకు అన్నీ బాగా అనుకూలిస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అంతా నడుచుకుంటూ వెళ్ళే ఆస్కారం ఉన్నాయి. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు, నథింగ్ టు వర్రీ. కాబట్టి ఈ ఏలినాటి శనికి మాత్రం, శనికి ద్వితీయంలో ఉన్న శనికి మరి కంఠస్థానంలో ఉన్నాడు కాబట్టి వాక్స్థానంలో, సో నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం ప్రతి శనివారం చక్కగా మీకు ఇంకా మంచి బెనిఫిటబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి అద్భుతంగా భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు చాలా బాగా యోగిస్తున్నాడు. సో భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం ఏదైతే కుంభరాశి వారికి ఉందో, చాలా వరకు భాగ్యం అంటే ఏమిటి అన్నీ ఇంకా, సో భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఈ శుక్రుడిచ్చే ఫలితం తప్పకుండా శుభకార్యాలకి సంబంధించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, సో ఇక్కడ మీ కుటుంబంలో మీరు ఆశిస్తున్న కొంత శుభత్వానికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ కుంభరాశి వారికి శుక్రుడి యొక్క సంచారం మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఇస్తూ ఉంది. దాంతోపాటుగా ఆ భాగ్యస్థానంలోనే ఆయన మిత్రుడు బుధుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చక్కగా కలిసి ఉన్నారు. ఏదైతే బుధుడు న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తాడో లేదన్న తర్వాత పెడితే మిత్రగ్రహంతో కలిసి బుధుడు ఎప్పుడైతే శుక్రుడి ఇంట్లో చక్కగా కలిసి ఉన్నారో, సో చంద్రుడు కూడా భాగ్యస్థానం నుంచి కలిసి అక్కడ ఉన్నారో, సంతాన పరంగా ఎడ్యుకేషన్ పరంగా కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చాలా బాగా, సంతానపరమైన విషయాల్లో కూడా ఇక్కడ కొంతవరకు పిల్లలకి సంబంధించిన విషయాల్లో చాలా మంచి అంటే మిత్రక్షేత్రంలోనే బుధుడు కూడా యొక్క సంచారం ఉండటం శుక్రుడి ఇంట్లో, సో మీ పిల్లల ఎదుగుదలకి సంబంధించి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రాన్సిట్లో మాత్రం పిల్లలకి సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా అనుకూలమైన పరిస్థితులు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు పిల్లలకి సంబంధించిన విషయాల్లోనూ. అలాగే మేజర్గా మీ యొక్క ధర్మాన్ని, మీ యొక్క సంప్రదాయాన్ని, మీ యొక్క ఆచారాన్ని, మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ని, మీ యొక్క నమ్మకాన్ని మీరు ఎక్కడా కోల్పోకుండా చక్కగా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ యొక్క శుక్రబుద్ధుల యొక్క సంచారం వల్ల మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కుంభరాశికి అత్యంత శుభుడు బుధుడు, అత్యంత శుభుడు శుక్రుడు. సో న్యాచురల్ ట్రాన్సిట్లో యాక్చువల్గా బుధ శుక్రులు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో ఉంటాం. 9th హౌస్ అనేది హయ్యర్ స్పిరిచువలిజం భాగ్యస్థానం. సో కాబట్టి ఇక్కడ మిగతా గ్రహాల గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తూ ఉండటం, సో ఇదే మనకి రిపీటెడ్గా ఉంటూ ఉందని మనం చెప్పుకోవటం, సో దానికంటే ఇక్కడ జరుగుతున్న మంచి గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం మంచిది. సో అలాగే మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీరు 27 సార్లు నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం చక్కగా చేసుకుంటూ రోజు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి సమస్య అయినా సరే చక్కగా మీరు దాన్ని చాలా అలవోకగా దాని నుంచి మీరు దాటి ముందుకు వెళ్ళే పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో అలాగే పండగ, సెలవులు, పైగా ఈ దసరా నవరాత్రుల్లో ఎప్పుడైతే శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రగ్రహం బుధుడితో కలిసిందో తప్పకుండా మీ ఆచారానికి సంబంధించి, సంప్రదాయానికి సంబంధించి దుర్గామాత ఆరాధనని, అలాగే ఇప్పుడు ట్రెడిషనల్గా నడుస్తున్న పరిస్థితుల్ని మీరు తూచా తప్పకుండా పాటించే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారికి మేజర్గా ఏంటంటే తీసుకునే ప్రతి డెసిషన్లో అయినా, ఏ డెసిషన్లో అయినా కొంచెం జాగ్రత్తగా ప్రతిదీ కూడా మీరు కొంచెం సాధ్యాలు గమనించుకుంటూ ముందుకు వెళ్తూ అడిగేస్తూ ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రాశిలో శని కావచ్చు, ద్వితీయంలో రాహు కావచ్చు, పంచమంలో కుజుడు కావచ్చు, ఇలా ఏవైనా మనం చెప్పుకున్న సందర్భాల్లో అష్టమంలో రవి కేతువులు కావచ్చు. సో అటు ఆరోగ్యపరంగా కానీ, సో ప్రతిదీ కూడా ఈ ఏలినాటి శని పీరియడ్లో ఇది కొంచెం గ్రహాల ప్రతికూలత ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని అంటే ప్రతి విషయంలో ఇప్పుడు టైం మనది కాదనుకున్నప్పుడు ఎలా ఉంటాం, అలాగే ఉద్యోగ పరిస్థితుల్లో డిసిప్లైన్, ఆరోగ్య పరిస్థితుల్లో డిసిప్లైన్, ప్రతి విషయంలో కూడా సాధ్యాలు గమనించుకుంటూ అలా ముందుకెళ్తుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారంటలో ఎటువంటి సందేహం లేదు. సో వీళ్ళు మేజర్గా నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ అనేది చేసుకోవటం వీళ్ళకి చాలా మంచిది. సో అలా వారం ప్రారంభం కూడా ఇక్కడ వీళ్ళకి ఆది, సోమ, మంగళవారాల్లో ఇక్కడ
సోమ మంగళవారాల్లో దశమంలోను, బుధ గురు శుక్రవారాల్లో లాభంలోను చంద్రుని యొక్క సంచారం ఉంది. చంద్రుడి సంచారం కూడా చక్కగా అనుకూలమైన పరిస్థితులనే క్రియేట్ చేస్తూ ఉంది వీళ్ళకి. సో కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ కొంచెం స్ట్రక్కింగ్స్, గ్రహ అనుకూలత లేకపోవటం వల్ల. సో కాబట్టి నేను చెప్పినట్టు నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి చక్కగా 27 ప్రదక్షిణలు చేసుకోవటం, శివాలయం దర్శించుకోవడం, లేకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. అలాగా మీరే ఒక 9 సార్లు చదువుకున్నా, 27 సార్లు చదువుకున్నా చాలా మంచిది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది వీళ్ళకి. 2 గ్రహాలు అంటే 2 గ్రహాలను తీసేసి కూడా లేదు. అష్టమంలో యోగించాల్సిన గ్రహాలు ఏవైతే అష్టమంలో ఉండాలో అవి ఉన్నాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. బుధ శుక్రులు నిజంగా చెప్పాలంటే అష్టమ స్థానంలో ఎంత మంచి కాంబినేషన్లో బుధ శుక్రుల యొక్క అష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, చిట్టి వ్యాపారాలు కావచ్చు. సో ఏదైనా సరే ఇంకా మనకి చాలా జాయింట్ అకౌంట్స్ అండ్ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు. బుధ శుక్రుల యొక్క అష్టమ స్థాన సంచారం చాలా వరకు కూడా దిస్ ఈజ్ ఇండికేటింగ్ వెరీ గుడ్ ఫర్ ఫైనాన్షియల్ విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో, మనీ పరంగా. అంటే మీరు సంపాదించేదానికంటే మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ కానీ ఇంకా అదర్ సైడ్ నుంచి వచ్చే ఈ యొక్క ఫైనాన్షియల్ వీటికి సంబంధించిన విషయాలు చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం మిగతా గ్రహాల గురించి మాట్లాడుకునే కంటే బుధ శుక్రుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుండడం ఇది జరుగుతుంది యాక్చువల్గా. బట్ ఇక్కడ బుధ శుక్రులు ఇచ్చే ఫలితాన్ని మనం మెయిన్గా చెప్పుకుంటూ వెళ్తే కనుక తప్పకుండా ఈ విషయాల్లో ముఖ్యంగా స్వక్షేత్రంలో తులారాశిలో ఓన్ హౌస్లో ఉన్న ఈ యొక్క శుక్రుడు అలాగే మిత్రుడైన బుధుడితో కలిసి ఉండడం. సో దీనివల్ల ఒక మంచి ఏదైతే ఫైనాన్షియల్గా అదర్ సోర్సెస్గా మనం ఎత్తుక్కునే చాలా రూట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం వెసులుబాటు, నెగోషియేటెడ్ ప్లానెట్ బుధుడు కూడా అక్కడ ఉండటం వల్ల మనం అనుకున్న దానికి ₹2 అనుకుంటే దానికి మించి ఇంకో రూపాయి ఎక్కువే మనకి ఇక్కడ కలిసి వచ్చే ఆస్కారాలు జాయింట్ అకౌంట్స్లో కానీ, పార్ట్నర్స్ వెల్త్లో కానీ ఇంకా వీటి నుంచి. సో బుధ శుక్రుల యొక్క ఇది యాక్చువల్గా అష్టమ స్థానంలో యోగిస్తుంది కాబట్టి తప్పకుండా ఇది మిగతా విషయాల్లో ఏలినాటి శని నడుస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా దాని నుంచి మీరు సునాయాసంగా ఓవర్కమ్ అవ్వడానికి ఈ టైంలో మీ ఇంట్లో అత్తగారు మామగారు హెల్ప్ కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ మీ స్పౌజ్ హెల్పే కావచ్చు. ఇది మీకు బాగా ఉపకరించే ఆస్కారాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. సో అలాగే ఇక ఈ రాశి వారికి ఇక సప్తమంలో రవికేతువులు ఉంటాం. సో కొంతవరకు వ్యాపారం కొంచెం డల్గా ఉండటం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్ మ్యాచెస్ విషయంలో కావచ్చు, స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో కావచ్చు, అంత అనుకూలతలు సరిగ్గా లేకపోవటం కానీ, అలాగే సోమ మంగళవారాల్లో అక్కడ నవమ స్థానాల్లో తర్వాత అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి 8, 9, 10, 11 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు శుక్ర శనివారాలు వారాంతం 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. దీనిలో మేజర్గా ఏంటంటే సోమ మంగళవారాల్లో మళ్ళీ భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం కొంతవరకు గృహపరమైన విషయాల్లో కొంత ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లాంటివి కొంత వాహనాల పరంగా కానీ ఇంటి పరంగా ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి ఎదురయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే బుధ గురు శుక్రవారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక డెఫినెట్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ చాలా ఎఫర్ట్స్ ఉద్యోగంలో ప్రతిదీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్, ప్రతిదీ కూడా మన చేతుల్లోనే చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు. సో ఉద్యోగం నిమిత్తం, ప్రొఫెషన్ నిమిత్తం సమ్ షార్ట్ జర్నీస్ ఉండటం కావచ్చు, కొంచెం ఎక్కువ సెల్ఫ్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వారాంతంలో మనం చూసినట్టయితే కనుక ఒక ఏలినాటి శని లాభస్థానంలో చంద్రుడు నడుస్తున్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఇక్కడ క్రమక్రమంగా పెరుగుతున్న ఈ ఖర్చుల వల్ల చాలా వరకు కూడా ఓకే ఉన్న ప్రాఫిట్స్ని కూడా కొంచెం మనం ఎక్స్పెన్సెస్ దిశగా మనం వెళ్ళాల్సి వస్తుంది అనే ఒక రకమైన ఆలోచన కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. సో ఇన్నున్నా కూడా అందుకే చెప్పా బుధ శుక్రులు అయితే అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇన్నున్నా కూడా ఇది మీకు తప్పకుండా అక్కడ ఎడారిలో ఒయాసిస్ లాంటివి మనకి ఇక్కడ చక్క నిండి ఎండలో ఒక
చలివేంద్రం పెట్టినట్టు ఈ బుధ శుక్రుల యొక్క సంచారం అష్టమ స్థానంలో ఏగిస్తుందని చెప్పుకోవడం. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మరి మిగతా గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది కాబట్టి నవగ్రహ ఆరాధన, శివాలయ దర్శనం అనేది చేసుకోవడం వీళ్ళకి చాలా మంచిగా చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో కూడా వీళ్ళు చాలా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తామంటే మేము చాలా వరకు మాకు రావట్లేదు, పెట్టాలి, సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలి, 2 కాదు 3 కాదు 4 కాదు 7, 8 ట్రై చేయాలి. అలాంటి మీరు ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గ లక్, దానికి తగ్గ గ్రోత్ని గురుడు ఇక్కడ ఇస్తాడు, దానిలో డౌట్ లేదు. సో అలాగే ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా దుందుడుకు డెసిషన్స్ అనేవి అంత పనికిరావు. ఈ సమయంలో కూడా మీ పార్ట్నర్ మధ్య మీ మధ్య అంత సానుకూలమైన పరిస్థితులు కూడా ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ చూసుకొని నెమ్మదిగా మీనరాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ముందుకి అడుగులేస్తూ ఉంటే బాగుంటుంది. సో ఎంతైనా దసరా సెలవులు దసరా పండుగ మళ్ళీ ఈ సెలవు దినాల్లో సో మేజర్గా చూస్తే కనుక అష్టమంలో ఉన్న బుధ శుక్రుల వల్లే కొద్దో గొప్ప మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ. సో మొత్తంగా ఈ వారానికి సంబంధించి 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.